ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? దిస్ ఈజ్ స్మైలీ సౌజీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే మేము తిరుపతిలో టిఫిన్ చేస్తున్నాం అనమాట. పాపకి ఇడ్లీ తినిపిస్తున్నా. చెప్పాను కదా, తను ఫుడ్ విషయంలో నాకు ఆ 3 డేస్ వెళ్ళిన 3 డేస్ చాలా ఇదిగా ఉన్నానండి. బట్ ఇడ్లీ, సాంబార్ రైస్ అలా తినిపించడం వల్ల తనకు కొంచెం పర్లేదు అనమాట. మేమైతే కాణిపాకానికి రిటర్న్ అయ్యాము. నైట్ 3 o'clock అయింది కదా. దర్శనం చేసుకొని వచ్చేపటికి నాకైతే ఫుల్ నిద్ర వచ్చేసింది. పడుకుండిపోయాను అనమాట. ఇంకా కాణిపాకానికి వచ్చిన తర్వాత వీడియో షూట్ చేశాను. ఎండ చూసారా ఎలా ఉందో, మామూలుగా లేదు అసలు. మొహం మండిపోతుంది. 1 అవర్కి ఒకసారి సన్ స్క్రీన్ రాసుకోవాల్సి వచ్చిద్దేమో. బట్ నేను సన్ స్క్రీన్ ఒక్కసారే రాసుకున్నానండి. అంత ఓపిక పాపతో నాకు అస్సలు అవ్వలేదు. ఇక్కడైతే మామయ్య గారికి షుగర్ పేషెంట్, సో అందుకనేసి తన కాలికి బొబ్బలు రాకుండా చూసుకోవాలి అనుకున్నాం మేము. అయితే ఇక్కడ టెంట్ వేశారు కదా, ఈ ఎండకి ఈ టెంట్లో నుంచి వెళ్దామనేసి ఇంకా మామయ్య గారిని పిలిచి మేమందరం ఈ టెంట్లో నుంచే వెళ్తున్నాము. ఏంటంటే షుగర్ వల్ల తన కాలికి ఉన్న 2 థంబ్ ఫింగర్స్ రిమూవ్ చేయాల్సి వచ్చిందండి. ఇంకా చెప్పలేం, షుగర్ ఉంటే ఇంతే కదా. సో అందుకే ఇంకా మురళి ఇంకా కేర్ఫుల్గా ఉన్నారనమాట మామయ్య గారి విషయంలో. మేమైతే మా మొబైల్స్ ఇచ్చేయాలన్నమాట. కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా మొబైల్ ఎలో లేదండి ఈ గుడిలో. బట్ చాలా సింపుల్గా చాలా బాగుంది గుడి అయితే. ఓం విఘ్నేశ్వరాయ నమః భలే ఉంది కదా. ఇక్కడ కూడా జలప్రసాదం అని పెట్టారు. ఆ వర్డ్ నాకు బాగా నచ్చింది. ఇక్కడైతే మా మొబైల్స్, వాచెస్ అన్నీ ఇచ్చేసామండి. మేము ఇచ్చి దర్శనానికి వెళ్తుంటే ఒక అతను అన్నారు, అన్నదానం జరుగుతుంది, మీరు వెళ్ళి భోంచేయాలనుకుంటే భోంచేయండి అని అన్నారు. అన్నదానం చేస్తే చాలా మంచిది అని అన్నారనమాట. ఆ క్యూ చూసి చాలా భయపడ్డా నేను. ఎలా ఉంటుంది పాప, ఉక్కబోసిద్దేమో. తిరుపతిలో ఏంటంటే ఎక్కడైనా ఫ్యాన్స్ ఉన్నాయండి. దట్టు హిల్ ఏరియా కాబట్టి చాలా చల్లగా ఉంది. ఇక్కడైతే మామూలుగా ఉక్కపోయలేదండి. వామ్మో, అసలు ఆ జనం చూడండి అన్నదానానికి. చాలా అండి. మాది 4th లైన్. మాకు అరౌండ్ 45 minutes పట్టింది ఇక్కడ అన్నదానం వెళ్ళి భోజనం చేయడానికి. చూసారా ఎలా చెమటలు పట్టేసినాయో నాకైతే. ఇంకా నా బిడ్డనైతే తనకి ఇచ్చేసానమాట. పాపని మురళికి ఇచ్చేసాను. ఎందుకంటే తను హైట్గా ఉంటారు కదా, కొంచెం గాలాడిద్దేమోనని. నేను ఎత్తుకుంటే నాతో పాటు అది కూడా చెమటల్లో మునిగిపోయింది అనేసి నువ్వే ఎత్తుకో అనేసి తనకే ఇచ్చేసాను. ఇంకా 45 minutes తనే ఎత్తుకున్నాడు. అంతసేపు ఎత్తుకొని అయితే ఉండదండి. ఆ పాప దింపాల్సిందే, ఆడుకోవాల్సిందే తను. ఇక చూసారా, ఇంకా మా వల్ల కూడా అవ్వక ఎంతసేపు అని నుంచుంటామనేసి కిందకి దింపేసాం పాపని. ఇంకా తను ముందు వాళ్ళని అటుపక్క ఇటుపక్కన వాళ్ళని ఆ కేకలు వేసుకుంటూ ఆడుకుంటూ ఉంది కాసేపు. పాపం బుజ్జి తల్లి అసలు విసిగించలేదండి ఆ లైన్లో. నాకే చిరాగ్గా ఉంది. పాప ఇంకెంత విసిగించిద్దా అనుకున్నాను, కానీ పాప మంచి బిడ్డ, అస్సలు విసిగించలేదు. ఇంకా గుండులో మంచిగా చల్లగా ఉందేమో కానీ నేనైతే కొబ్బరి నూనె రాస్తూ ఉన్నానమాట. తనకి చిన్న డబ్బా తీసుకెళ్ళి వేడి అవ్వకుండా ఉండాలని చెప్పి క్యాప్ పెట్టానా, చెమట పట్టేసింది గుండుకంతా. క్యాప్ తీసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా మాది చూడండి, ఇంకా మామయ్య గారితో ఆడుకుంటాను చూడు, క్లాప్స్ కొట్టుకుంటూ. అస్సలు క్రాంకీ అవ్వలేదు. అదే హ్యాపీ అనమాట నాకు ఆ విషయంలో అయితే. ఇక్కడ అన్నదానం లోపల అందరికీ ఉన్నాయన్నమాట. సీట్లు అందరికీ బుక్ అయిపోయినాయి కాబట్టి మురళికి ఒక్కడికే దొరకలేదు. అక్కడ ఇంకొక అదృష్టం ఏంటంటే ఇలా అన్నదానం చేయడంలో హెల్పింగ్ చేశాడనమాట. ఇలా సర్వ్ చేయడంలో, వడ్డించడంలో. ఇది కూడా హ్యాపీనెస్సే, ఇది కూడా బ్లెస్సింగే కదా. ఆ దేవుడు అలా చేయించుకున్నాడేమో, ఇది కూడా ఒక సేవ లాంటిదే కదా అనేసి అనుకున్నాం మేమైతే. ఫస్ట్ ఫీల్ అయ్యాం కానీ తర్వాత అనిపించింది మాకు. ఇంకా పర్లేదులే, ఇలా చేస్తే మంచిదే, పుణ్యమే అని అనుకున్నాం అనమాట అత్తమ్మ నేను. పాపకైతే నేను కొంచెం సాంబార్ రైస్ అది పెట్టాను. లిటరల్లీ అన్నదానం అని ఆయన ఎవరు చెప్పారు కానీ లిటరల్లీ అమృతంలా ఉందండి. ప్రతి ఒక్కటి నేనైతే ఏది వేస్ట్ చేయలేదు. నాకులో అన్నీ నాకు పెట్టిన చట్నీతో సహా నేను అంతా తినేసాను. బటర్ మిల్క్, మజ్జిగ అంతా బాగుంది. ఒక్కటి బాగాలేదని చెప్పడానికైతే లేదు. పాపకైతే చెప్పాను కదా కొంచెమే తినిపించా, ఎందుకంటే రైస్ మెత్తగా ఉంటేనే తింటుంది తను. కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఎంత స్మాష్ చేసినా అది స్మాష్ అవ్వలేదు. ఇంకైతే మేము అన్నదానం చేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ 2 ట్విస్టులు ఉన్నాయి. ఏంటంటే దర్శనం మేము గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం.
అది అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ కనిపించారనమాట. ఆ అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ కనిపించి లోపలికి తీసుకెళ్లారు. వాళ్ళు సేవ చేయడానికి వచ్చారంట. మా దగ్గర మొబైల్ లేదు. అక్కడ అన్నదానం చేసినప్పుడు కూడా మా దగ్గర మొబైల్ లేదు. ఎందుకంటే మేము అన్నదానంకి వెళ్తామని అస్సలు అనుకోలేదు. మా డ్రైవర్ అన్న దగ్గర మొబైల్ తీసుకొని కొంచెం షూట్ చేశానమాట. అది కూడా ఇంకా దర్శనానికి వెళ్ళే ముందు ఆంటీని ఎవరిని తీయలేదనమాట వీడియో. ఎందుకంటే మొబైల్ లేదు కదా, ఇచ్చేసాం కదా, మేము డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళిపోతామేమోననేసి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా దగ్గర నుండి చూసాము. పాప పేరు, నా పేరు, అందరి పేర్లు చదివించుకొని మంచిగా దర్శనం అయింది అనమాట. ఇక్కడైతే వినాయకుడు చూడండి ఒక కోనేరులాగా ఉంది. చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా చల్లగా ఉంది అక్కడ ఆ ఏరియా వరకు. ఇంకా మనం వీడియో తీయకుండా ఉంటామా చెప్పండి. ఫొటోస్ కూడా దిగామన్నమాట కొన్ని. మురళి మా హస్బెండ్ అత్తమ్మ వీళ్ళతో ఫోటో దిగాం. మామయ్య గారికి ఏంటంటే ఎంత అలా దర్శనం చేసుకున్నా సరే పాపం మామయ్య గారి కాళ్ళకి లాస్ట్లో బొబ్బలు వచ్చినాయండి. నేను అది మీకు గోల్డెన్ టెంపుల్లో మీకు చూపిస్తాను. ఇక్కడైతే పాప మురళి వీడియోస్ తీసుకుంటున్నాం అనమాట. ఆ క్లైమేట్ అసలు ఎండ నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. తిరుపతిలో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అస్సలు అవ్వలేదు. నాకేంటంటే ఆ కంగారు బ్యాగ్ పెట్టుకున్నాను కదా పాపను ఎత్తుకోవడానికి. అసలు లిటరల్లీ నాకు సి సెక్షన్ అయ్యి 1 ఇయరే కదా అయ్యింది. అసలు నాకు బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్, స్టిచ్చెస్ పెయిన్ ఇంకా చెప్పనవసరం లేదులేండి. నాకు అంతా ఎండ్ ఆఫ్ ది డే నేను అసలు నాకు నా ఓపిక అయిపోయింది. అసలు నా దగ్గర లేదు. అసలు అంత అయిపోయింది. అంత నీరసం అయిపోయాను నేనైతే. ఇక్కడ అయితే నా దగ్గర ఉన్నవే ఉన్నాయి. ఇక్కడ కాణిపాకం వినాయకుడు కానీ అన్నీ నాకు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. మళ్ళీ ఎందుకులే కొనడం అనేసి ఇక్కడ చిన్న ఫ్యాన్ ఉంది చూసారా, అది తీసుకున్నాను. ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా ఫ్లూట్ లాంటిది ఏదో తీసుకున్నాను అనమాట పాపకి. 3 బొమ్మలు తీసుకున్నాను. ఇక్కడైతే ఏం తీసుకోలేదు. లడ్డు తీసుకున్నాం అనమాట. కాణిపాక ప్రసాదం అయితే తీసుకున్నాము. అంతేనండి ఈ వీడియో. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత సోడాతో కొంచెం చిల్ అయిపోయామన్నమాట. అంతే, ఇంక ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను.